బుచ్చిబాబు గారు గురించి ఒక 2 విషయాలు. ఆయన మరీ కొంచెం సార్ సార్ అన్నట్టు ఉంటారని ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆయన మీద వేరే మీమర్స్ కానీ చాలా రెస్పెక్ట్ఫుల్గా సార్ అన్నట్టు ఉంటారు. నిజంగా అలాగే ఉంటారా సెట్స్లో కూడా? అందరినీ బాగా మరీ అయ్యో అతను అంటే వినయంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా అలాగే ఉంటారండి. ఆయన అలాగే ఉంటారు. అదేదో తెచ్చిపెట్టుకునేదే కాదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఫస్ట్ నుంచి ఉండే ఆయన మెంటాలిటీ అయి ఉండొచ్చుదేమో తప్ప అతను తెచ్చిపెట్టుకుని అలాగే ఉండరు. ఎందుకంటే సెట్లో మా దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు కూడా చాలా కామ్గా ఉంటారు. ఏదైనా మనసులో ఏదైనా అనిపిస్తే వెంటనే చెప్పేస్తారు. ఇప్పుడు నా విషయానికి వచ్చినప్పటికల్లా నేను చెప్పాను కదా ఇందాక సీను ఇలా కళ్ళజోడి చాలా బాగుంది అని చెప్పటం అన్నది అంతమంది పెద్ద ఆర్టిస్టులు ఉండగా నన్ను ఎక్స్పెషల్లీ నన్ను మెచ్చుకోవటం, బాగా చేశారా అని అనటం అన్నది అదే నిదర్శనం. ఆయన మనస్తత్వానికి ఉన్నది అదే నిదర్శనం. అదే కాకుండా ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళినప్పుడు మేము 8 మంది ఇలా కూర్చొని ఉంటాం టేబుల్ మీద. కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి. నా గెటప్ ఒక కమల్ హాసన్ గారి క్యాప్ ఎర్ర గులాబీ సినిమాలో, ఒక రైబాన్ వైట్ గ్లాస్ ఉంటుంది, చేతిలో ఎప్పుడు గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్, చేతిలో సిగరెట్ కూర్చొని ఇలా తాగుతా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం పోటీల్ని. కెమెరా ఎలా వస్తుంది కరెక్ట్గా నా దగ్గర రాగానే వంట దగ్గర నుంచి అక్కడ ఆగండి, కెమెరా అక్కడ ఆగండి, ఆ క్యాప్ దగ్గర ఆగండి, సార్ భలే ఉంది సార్, దమ్ కొట్టండి సార్, నవ్వండి సార్, సూపర్ సార్, అంత ఎమోషన్ అవుతారు. అలాంటి పర్సన్ మీరు అన్నట్టుగా మనసులో ఏది ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. ఆయనకి ఆయన మనకి ఏం ఫీల్ అవుతారో అది బయటికి చెప్తారు అంతే. దాన్ని కొంతమంది చూసేవాళ్ళు ఇంకో 100 రకాలుగా మాట్లాడుకుంటారు. అంటే నెగిటివిటీ ఏం లేదు సార్ పైన, బుచ్చిబాబు గారి పైన. అంటే దానిపైన కొంచెం మీమస్ జోక్లు వేయడం. ఆయన బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుందండి. ఆయన చాలా రెస్పెక్ట్గా ఉంటారు. ఇప్పుడు అది అలవాటు, అదొక దాన్ని ఏమంటారంటే దాన్ని నాకు అలవాటు అంటారు. ఆ రెస్పెక్ట్గా ఉండటం అన్నది ఆటోమేటిక్గా అది ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నదే అలా ఉండిపోద్ది. అది మార్చుకోవాలన్నా రాదు. లేకపోతే గ్లోబల్ స్టార్ లాంటి హీరోతో డైరెక్షన్ చేస్తా ఆయన ఎలా ఉండాలి ఆయన బిహేవియర్. కానీ సెట్లో ఒక ఏదో నార్మల్ పర్సన్ వచ్చినట్టే వస్తారు. అందరితో అలాగే మాట్లాడతారు. గొప్ప మంది వెళ్తున్నప్పుడు మన పేరు కన్ను పడింది అనుకోండి, అదిరిపోయిందా అని చెప్పి వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు చెప్తారు? చెప్తానే ఉంటారు. ఆయన అనిపించినప్పుడు చెప్తానే ఉంటారు. సో అలాగే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, నేను అసలు మొబైలే వాడను అని చెప్పారు బుచ్చిబాబు గారు. నేను అసలు యూజ్ చేయను అని అన్నారు. నిజంగా యూజ్ చేయరు అసలు? సెట్లో నేను ఎప్పుడు ఆయన చేతిలో మొబైల్ చూసిందే లేదండి. ఎప్పుడు అసలు లేదు. సెట్లో నేను 2 రోజులు చేశాను, 5 రోజులు చేశాను. ఏ రోజు ఆయన చేతితో ఫోన్ పట్టుకొని మాట్లాడటమో లేకపోతే ఫోన్ చూడలే నేను. లేదు నిజంగానే. అంటే ఆయనకున్న వర్క్ షెడ్యూల్ బిజీలో ఫోన్ చూసేంత టైం ఉండదు. ఫోన్లో ఏముంటుంది, ఆయనకి అంత మైండ్లో ఉంటుంది, పేపర్ మీద ఉంటుంది. దాంతో పని కదా. ఫోన్లో చూస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నదో ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదేదో వస్తూ ఉంటాయి అందులో. ఏ కామెంట్లో ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు వాళ్ళు, ఇంకా చూసి టైం వేస్ట్ ఎందుకు అన్నది ఆయన విషయం.